చంపేస్తుందిరా బాబు ఈ చలి. మనం ఇంకా 3 మంత్స్ 4 మంత్స్ అయితే పడాలి. ఇప్పుడే ఉండలేకపోతున్నాము. ఇంకా ముందు ముందుకి ఎలా ఉంటుందో ఏంటో. క్రిస్మస్ దగ్గర చేసి ఇంకా చంపేస్తూ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 12:30 అవుతుందన్నమాట. అమ్మ మంట అయ్యా, నేను అస్సలు ఉండలేకపోతున్నాను, చలి వణికించేస్తుంది అన్నాడు. ఆ టైంలో బయటికి వెళ్ళి అయితే పుల్లలు కంపలు అయితే తెచ్చి అయితే మంట అయితే వేసిన. మంట వేసిన బ్యాడ్ లక్ ఏటో తెలియదు కానీ పుల్ల అయితే వచ్చి నా మీద పడింది. అగ్గి అయితే కాలింది, పొక్కు కూడా వచ్చేసింది. అంత గట్టిగా అయితే కాలిందన్నమాట. ఏదేమైనా సరే మంట కావడం మాత్రం అసలు ఆగదు. ఎక్కువ మంట కాసినా సరే మార్నింగ్ కడుపు మంట అయితే వచ్చేస్తుంది. ఇలా మంటలు ఎంతమంది వేసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయింది కదా. మళ్ళీ పడుకున్నాక ఒక గంట అరగంట వరకు నాకైతే నిద్ర రాదు. ఆ మంట లాస్ట్ అయిపోయిన తర్వాత ఇల్లమ్మ పడుకో అంటాడు, కానీ నాకైతే నిద్ర రాదనమాట. అయితే ఈ మంట వల్ల ఇల్లంతా పొగ పొగ పొగ, అందుట్లో పొట్లు కూడా మట్టేసినాయి అన్నమాట. పెయింటింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఒంట్లో చాలా నీరసంగా ఉంది, సిలైన్ ఎక్కించుకుందాం అని చెప్పేసి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న అయితే చిన్న టిస్క్ ఇచ్చాడు అనమాట. ఏంటి అంటే, అమ్మ ఈరోజు మంగళవారం కదా, వద్దులే వెళ్ళిపోదాం పదా అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఉండి వెళ్ళిపోదాం పదా అన్నాడు. ఒక్కొక్కసారి మా నాన్న మాట ఆలకించలేదనుకో, నాకైతే ర్యాంప్ అయిపోతుంది అనమాట. 99% మంచోడే, 1%లో పిచ్చోడు అనమాట. అయితే నాకు కోపం వచ్చి ఇంటికైతే వచ్చేసి పడుకుని పోయి 3కి అయితే లేచాను అనమాట. పగల పడుకుంటే నాకు అస్సలు బాగోదు, ఇంకా నీరసం అయిపోతా. ఎంత జిడ్డు వచ్చేస్తుంది అంటే మగతగా ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఒక లెక్కలో చెప్పాలంటే ఆకలి ఏది ఏమీ లేదు. అన్నం తినకుండా పడుకుని పోయాను, ఆకలి లేదు. అయితే ఏం చేస్తాం, సంకనాకతే నా పళ్ళు అయితే నేను చేసుకోవాలన్నమాట. అయితే ఆవునైతే ఇప్పినాను. ఆవైతే మేస్తుంది, చాలా జిడ్డుగా ఉంది. అందులో బోర్ కూడా కొడుతుంది ఎందుకో 3 డేస్ నుంచి. అయితే రేపైతే చాలా పని ఉన్నది. ఎందుకు అంటే రేపు మైలు స్నానం అనమాట. ఇల్లు కడగాలి, బట్టలు ఉతకాలి, చాలా అంటే చాలా పని ఉంది. ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకోవాలి. డాడీ అయితే పనికి వెళ్ళిపోతున్నారు, కాలువ పనికి. నేను ఒక్కదాన్ని అయితే ఇంటి దగ్గర బాదుకోవాలి. రేపైతే అస్సలు ఖాళీ ఉండదు. అందుట్లో క్రిస్మస్ కూడా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. చాలా చాలా పనులు ఉన్నాయి. ఎవరైనా సాయం చేయడానికి వస్తే కనుక రండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.